పేపర్స్ క్రియేట్ చేయడానికి ఎంఎస్ వర్డ్లో పాంప్లెట్స్ పేపర్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ పాంప్లెట్స్ క్రియేట్ చేయడానికి A4 సైజ్ పేపర్ తీసుకోవాలండి. A4 పేపర్ సైజులో ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవచ్చు. లేదు అంటే అందులో A5 పేపర్ అంటే అందులో A4లో హాఫ్ పేజ్ అనమాట. మనకు ఎంత కావాలో అంత క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ A4 సైజ్ పేపర్ వచ్చేసి సెంటీమీటర్ 21 సెంటీమీటర్ ఇంటూ 29.7 సెంటీమీటర్ ఉంటుంది. ఇది A4 పేపర్కి. ఓకే, A5 అంటే 14.8 సెంటీమీటర్ ఇంటూ 21 సెంటీమీటర్. ఇది A5 అనమాట. ఇందులో హాఫ్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు A4 పేపర్ అంటే 21 సెంటీమీటర్ ఇంటూ 29.7 సెంటీమీటర్ అంటే ఫుల్ పేజ్ పాంప్లెట్. ఇప్పుడు స్కూల్స్లో, క్లాసెస్లో, బిజినెస్ యాడ్స్కి, ఇంకా కంప్యూటర్ కోర్స్కి సంబంధించిన పాంప్లెట్స్కి A4 పేపర్ యూజ్ చేస్తే మంచిది. లేదు అంటే A5 సైజ్ పేపర్ అందులో హాఫ్ పేజ్ కావాలంటే 14.8 సెంటీమీటర్ ఇంటూ 21 సెంటీమీటర్ ఇలా తీసుకుంటే మన ప్రింటింగ్ షాప్లోకి వెళ్తే కలర్ ప్రింట్ ఇవ్వమంటే ఇస్తారనమాట. సో ఇప్పుడు పాంప్లెట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు షేప్స్లో ఇది తీసుకుందాం. తీసుకొని ఇది క్లిక్ చేసిన తర్వాత ఇందులో కంప్యూటర్ క్యాపిటల్ లెటర్స్లో రాద్దామండి. కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టుకుందాం. ఇది కంప్యూటర్ కోర్సుకి సంబంధించిన పాంప్లెట్ క్రియేట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది సైజ్ వచ్చేసి 10th ఉంది కదా, కొంచెం పెంచుకుందాం. పెట్టేసి దీనికి కొంచెం బోల్డ్ ఇద్దాం. బోల్డ్ ఇచ్చిన తర్వాత ఈ కలర్ అప్లై చేద్దాం. ఇందులో వర్డ్ ఆర్ట్ స్టైల్స్ ఉన్నాయి కదా, మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇది క్లిక్ చేస్తున్నాను, ఇది పెట్టుకున్నాను నేను. సో ఇది మిడిల్లో ఉండేటట్టుగా పెట్టుకోండి, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ రాస్తున్నాం కాబట్టి. ఇది కొంచెం ఇలా పెట్టేసుకోండి. కొంచెం మిడిల్లో ఉందో చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పాంప్లెట్ క్రియేట్ చేయడానికి మీరు ఇందులో కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రాసిన తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి షేప్స్లో ఇంకొక రెక్టాంగిల్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులో నేనేం రాద్దాం అనుకుంటున్నానంటే జాయిన్ టుడే అండ్ improve your కంప్యూటర్ స్కిల్స్ పెట్టి MS ఆఫీస్ ఇన్ బేసిక్స్ అన్నమాట. MS ఆఫీస్లో బేసిక్స్ చెప్తాము. ఇంకా ఎక్సెల్ ఫార్ములాస్ పెట్టుకుందాం. ఎక్సెల్ ఫార్ములాస్ ఇలా పెట్టుకోండి. దీనికి కొంచెం బోల్డ్ ఇద్దాం. బోల్డ్ ఇచ్చి బ్లూ కలర్ తీసుకుంటే కొంచెం క్లారిటీగా ఉంటుందని తీసుకున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు అన్నమాట, ప్రాబ్లం లేదు.
నేను అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాశాను అనమాట. జాయిన్ టుడే అండ్ ఇంప్రూవ్ యువర్ కంప్యూటర్ స్కిల్స్ ఎంఎస్ ఆఫీస్ అండ్ బేసిక్స్ అండ్ ఎక్సెల్ ఫార్ములాస్ అని పెట్టాను. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక షేప్ తీసుకుందాం. షేప్ ఇప్పుడు దీంట్లో ఇక్కడ పెట్టేద్దాం. ఇది ఇక్కడ పెట్టేసి ఇందులో ఫీజు గురించి రాద్దాం. ఇప్పుడు ఇందులో ఎంఎస్ ఆఫీస్కి సంబంధించింది బేసిక్స్ ఎంత ఉంటుందండి? మినిమం 3000 ఉంటుంది కదా, అలా పెట్టుకుందాం. ఫీజు వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ బేసిక్ 3000 ఇలా పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక షేప్ తీసుకుందాం. అన్ని షేప్స్లోనే టైప్ చేయాలండి, అలా అయితేనే నీట్గా వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇందులో ఏం రాద్దాం? ఎక్సెల్ అడ్వాన్స్డ్ రాద్దాం. ఎక్సెల్ అడ్వాన్స్డ్ కోర్స్ ఎంత ఉంటుందంటే మినిమం 6,000 పైన ఉంటుంది, వాటికి జస్ట్ 6,000 పెట్టేస్తాం. ఓకే, ఇలా పెట్టేస్తాం. దీనికి కొంచెం బోల్డ్ ఇద్దామండి, వీటికి కొంచెం బోల్డ్ ఇద్దాం క్లారిటీ కోసం. ఓకే, బోల్డ్ ఇక్కడ క్లిక్ చేసినా పర్వాలేదు, కంట్రోల్ బి క్లిక్ చేసినా కంట్రోల్ బి బోల్డ్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఇది నీట్గా ఉందో లేదో చూసుకోండి. కొంచెం డిజైన్ చూడడానికి ఏంటంటే నీట్గా బాగుండాలి కదా, సో దానికోసం అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక షేప్ తీసుకుందాం. ఇంకొక షేప్ తీసుకొని ఇప్పుడు దీని గురించి ఇన్ఫర్మేషన్ రాద్దామండి. ఇన్ఫర్మేషన్ ఏం రాస్తారు ఇందులో? బేసిక్ కంప్యూటర్ కోర్స్, బేసిక్ కంప్యూటర్ కోర్స్ మీ ఇష్టం అండి. 1 month పెట్టుకుంటారా లేకపోతే 2 months పెట్టుకుంటారా మీ ఇష్టం. 1 month పెట్టుకున్నాను నేను. అడ్వాన్స్డ్ ఎక్సెల్ అడ్వాన్స్డ్ పెట్టాం. ఎక్సెల్ అడ్వాన్స్డ్ కోర్స్ ఎంత పెట్టు? 1 to 2 పెట్టుకోండి. 2 months. నేను 1 to 2 months పెట్టుకున్నాను, మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. నెక్స్ట్ క్లాసెస్ ఏం పెడదాం? క్లాసెస్ మండే టు సాటర్డే పెట్టుకోండి. మండే టు సాటర్డే. నెక్స్ట్ టైం ఏం పెడతారు? టైం 1 hour తీసుకోండి, లేదంటే 2 hours తీసుకోండి, మీకు ఎలా కావాలంటే అలా డైలీ ఇలా. ఇది ఇన్ఫర్మేషన్ అంటే కంప్యూటర్ కోర్స్ గురించి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇది కంట్రోల్ బి పెట్టుకుందాం బోల్డ్ కోసం. మీకు 11 కావాలంటే 11 పెట్టుకోండి, 10 కావాలంటే 10 పెట్టుకోండి, నెక్స్ట్ ఇది కొంచెం పెడుతుంది క్లారిటీ, కొంచెం ఇటు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఫీచర్స్ పెట్టుకుందామండి. ఇన్సెట్లో ఒక షేప్ తీసుకోండి, రెక్టాంగిల్ షేప్ తీసుకొని ఇది ఇక్కడ పెట్టి ఫీచర్స్ స్పెల్లింగ్ ఫీచర్స్. ఇది ఏంటి? ఇది దేనికి సంబంధించిందండి? మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి,
లేదు అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అని పెట్టుకున్నాను. నేను ప్రాక్టికల్ ట్రైనింగ్ అని పెట్టుకుంటున్నాను. ప్రాక్టికల్ ట్రైనింగ్. నెక్స్ట్ స్టడీ మెటీరియల్ అనమాట. దీనికి స్టడీకి సంబంధించింది కాబట్టి స్టడీ మెటీరియల్ అని పెడుతున్నాను. మెటీరియల్. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం జూమ్. ఇప్పుడు ఇది కొంచెం 11th పెట్టుకోండి, బోల్డ్ పెట్టుకోండి, బోల్డ్. ఓకే, చూసారా నీట్గా ఉంది కదా, క్లారిటీగా కనిపిస్తుంది. ఇలా పెట్టుకోండి. ప్రాక్టికల్ ట్రైనింగ్. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకొక షేప్ తీసుకుందాం. తీసుకొని కాంటాక్ట్ డీటెయిల్స్ రాద్దాం. కాంటాక్ట్ మొబైల్ నెంబర్ రాసుకోండి, మీ ఇష్టం ఉన్న మొబైల్ నెంబర్. కాంటాక్ట్ X 5 6 7 8 9 10. మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి కాంటాక్ట్ నెంబర్కి. నెక్స్ట్ మీది ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రస్ ఏమి ఇస్తారు? gmail.com. ఇలా మీ ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఈమెయిల్ పెట్టుకోండి. కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక షేప్ తీసుకుందాం. ఇది ఏంటంటే లాస్ట్ అండి. ఏముంటుంది? అడ్రస్ అనమాట. అడ్రస్ ఏమి సార్? మెయిన్ రోడ్ కామా యువర్ సిటీ. మీ సిటీ రాసుకోండి అంతే. పిన్ కోడ్ ఉంటే పిన్ కోడ్ పెట్టుకోవచ్చు. ఇదండి పాంప్లెట్ డిజైన్, కంప్యూటర్ కోర్స్ పాంప్లెట్ డిజైన్ అనమాట. ఇది బాగుందా? నచ్చిందా అందరికి? సింపుల్గా క్రియేట్ చేశాను అనమాట. మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇన్సెట్కి వెళ్ళి ఒక షేప్స్లో ఈ రెక్టాంగిల్ తీసుకుందాం. ఇలా పెట్టేద్దాం. పెట్టేసి ఇలా క్రియేట్ చేసాం. దీనికి ఏదైనా అవుట్లైన్కి ఏదైనా డిజైన్ వేద్దాం. బయట ఎంత థిక్ కావాలంటే థిక్ పెట్టుకోండి. ఇలా బార్డర్ డిజైన్ లాగా. సో ఇదేనండి పాంప్లెట్ డిజైన్. బాగుంది కదా. ఇప్పుడు ఇందులో ఏదైనా సింబల్స్ పెట్టుకోండి. మీకు నచ్చిన సింబల్స్ ఇది పెట్టుకోండి. లేకపోతే దీనికి సైజ్ పెంచండి. సైజు పెంచి దీనికి ఇది బ్లాక్ కలర్లో ఉంది కదా, రెడ్ పెట్టుకోండి. ఇందులో గ్రేడియంట్ కలర్ ఉంది కదా, గ్రేడియంట్ పెట్టుకోండి. చూసారా నీట్గా ఉంది. 2 కలర్స్ వచ్చాయన్నమాట. 2 కలర్స్ పెట్టుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. నాది బ్లూ కలర్ ప్రింట్ కాబట్టి కొంచెం లైట్ బ్లూ కలర్లో పెట్టాను. సో నేను ఇలా తీసుకున్నాను అనమాట.
gradient color, solid blue, white, blue, very good. అలా తీసుకోండి. సో పాంప్లెట్ డిజైన్, కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, జాయిన్ టుడే, ఇంప్రూవ్ యువర్ కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్ అండ్ బేసిక్స్, ఎక్సెల్ ఫార్ములాస్, ఫీజు కోర్సు 6000, ఇన్ఫర్మేషన్, ఫీచర్స్, కాంటాక్ట్ నెంబర్స్ అండ్ అడ్రస్. ఈ అడ్రస్కి కొంచెం బోల్డ్ పెట్టుకోండి. కంట్రోల్ P 11 పెట్టుకోండి. ఎస్, ఓకే. సో ఇలా ప్రాక్టీస్ చేయండి. పాంప్లెట్ డిజైన్స్, ఎంఎస్ వర్డ్లో పాంప్లెట్ డిజైన్స్, ఇంకా మోడల్స్ క్రియేట్ చేయండి. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.